ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్రబాబు గారు ఎవరినో అంబులెన్స్ లో తీసుకొచ్చారేంటి? కానీ వీరు బ్రో ఎందుకు అంత పానిక్ అవుతున్నారు? మేబీ అతను వీరు బ్రోకి సంబంధించిన మనిషా? బావా, ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? నీ శత్రువుని ఇంటికి తీసుకొస్తావా? అది కూడా ఇలాంటి పరిస్థితిలో? ఇతను నా శత్రువే కావచ్చు, కానీ నాకు జరిగిన అన్యాయానికి కారణం మాత్రం వేరే ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి ఇతని ద్వారా అంతా చేయించాడు. ఇప్పుడు ఇతన్ని అడ్డు పెట్టుకుని అసలు శత్రువుని బయటికి రప్పిస్తాను. ఎందుకు బావా లేనిపోని రిస్క్ తీసుకోవడం? సపోజ్ ఇతనికి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? నిజాన్ని బయటికి రప్పించాలంటే ఈ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు వీరు. ఇక్కడ తప్ప ఇతనికెక్కడా సేఫ్గా ఉండడు. నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే ఇతను నేను కాపాడుతాను, నిజాన్ని రాబడతాను. డాక్టర్ గారు పదండి. రుద్రా, పెదనన్నా ఏం జరిగింది? ఏంటి ఇతను ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నావు? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఇతనికి సరైన ట్రీట్మెంట్ చేయించాలి పెదనన్నా, మీరు తీసుకురండి. ఆగండి. ఇది ఇల్లా, ధర్మసత్రమా, లేక ఉచిత ఆసుపత్రా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వైద్యం చేయిస్తారా? శకుంతల, ఇతను ఎవరో కాదు, రుద్ర అపోనెంట్ సూర్య. రుద్ర కేసులో ఇరుక్కోవడంలో ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. అతను ఎవరైతే నాకెందుకండి? అతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అది చెప్పండి. భాను మరణం వెనుకున్న నిజాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏమంటున్నావు రుద్ర? అవును పెదనాన్న, భానుని చంపింది ఎవరో తెలుసుకోవాలంటే ఇతను నోరు విప్పాలి. అంతేకాదు, ఆ రోజు నా మీద జరిగిన కుట్ర వెనుక ఎవరున్నారో వీడికే తెలుసు. మొన్నటి వరకు ఇతను కోమాలో ఉన్నాడు పెదనాన్న. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడని తెలిసి ఇతన్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకంటే అతనికి తెలిసిన నిజం నాకెక్కడ తెలిసిపోతుందో అని. అందుకే నేను ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది. తనని నిర్దోషిగా నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతూ లేనిపోని సాక్ష్యాలను సేకరించే ప్రయత్నం చేయడమే కాకుండా దానికి మళ్ళీ భాను కోసమేనని సింపతి ట్యాగ్ ని తగిలించేశాడు. ఎందుకంటే నా నోరు మూయించాలి కదా. శకుంతల, ఎందుకలా అంటున్నావు? ఇన్ని రోజులు జరిగింది అదే కదండి. ఎవరో అనామకురాల్ని తీసుకొచ్చి నాకు దగ్గర చేయాలని భాను అనే పేరును వాడారు. తన ద్వారా నాకు దగ్గరయ్యేందుకు భాను ప్రేమ అనే ఎమోషన్ని వాడారు.
ఇప్పుడు తన్ని తీసుకొచ్చి బాను మరణానికి కారణం తెలుసుకోవడం కోసం అంటున్నారు. కారణం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా దేనికోసం వెతుకుతున్నారో నాకు అర్థం కావడం లేదు. శకుంతల, రుద్ర నేరం చేయలేదని నీకు ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా నమ్మవేంటి? ఎందుకు ఇంకా అనుమానిస్తున్నావు? ఎందుకంటే కొందరికి నిజానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయటం, అబద్ధానికి ఆధారాలు పుట్టించటం పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి. శకుంతల, పెదనాన్న ప్లీజ్, ఇది నా నిజాయితీని ప్రూవ్ చేసే టైం కాదు, ఒక నిజాన్ని బతికించాల్సిన టైం. ఎవరు అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నేను చేయగలిగిందేమీ లేదు. నా ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు అదే ఆ నిజాన్ని బయటపెడుతుంది. ఆ నిజాన్ని బతికించడం కోసమే నేను ఇతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చానే తప్ప ఎవరినో నమ్మించాలని కానీ నొప్పించాలని కానీ కాదు. బావా, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. అత్తయ్య గారికి ఇష్టం లేకుండా ఇతన్ని మరింట్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించడం ఎందుకు? మనకు తెలిసిన బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అది కాకపోతే పర్సనల్ సెక్యూరిటీ అరేంజ్ చేసి ఏదైనా సీక్రెట్ ప్లేస్లో ఉంచి ట్రీట్మెంట్ చేద్దాం. నేనే దగ్గరుండి అంతా చూసుకుంటాను. రిస్క్ అయినా సరే నేను ఫేస్ చేస్తాను. సారీ వీరు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేను. ఆ బాధ్యత నేను ఎవరికి అప్పగించలేను. విన్నావు కదా వీరు, ఎవరిని నమ్మడంట. అంత నమ్మకం లేనప్పుడు ఇక్కడ మాత్రం ఉంచడం దేనికి? అయినా ఏదో స్వార్థ ప్రయోజనం కోసం ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే నేను ససేమిరా ఒప్పుకోను. ఈ ఆర్గ్యుమెంట్ ఆపుతారా? ఎదురుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని పెట్టుకుని ఇలా వాదించుకోవడం సబబా? మన వల్ల ఒక ప్రాణం నిలబడితే మంచిదేగా. గాయపడిన జంతువును చూస్తేనే జాలిపడి సహాయం చేస్తాం. అలాంటిది ఒక మనిషిని కాపాడడానికి ఇంత ఆలోచించాలా? మీకు అర్థం కావడం లేదండి. ఆ, ఇతని వల్ల ఇంటికి ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటిదేం జరగదు. రుద్ర చూసుకుంటాడు. నీకంత భయంగా ఉంటే అతను కాస్త కుదురుకోగానే అప్పుడు పంపించేద్దాం. ఇంకేం అడ్డు చెప్పకు. డాక్టర్ గారు, మీరు ఇతన్ని తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. సరే సార్. రుద్ర,